దేవుని జనాంగమ సంగమ సమాజమా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాము. బాగున్నారా? మా యూట్యూబ్ ఛానల్ బేతేల్ మినిస్ట్రీస్ వాడిరేవు. మరి ఈ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బేతేల్ మినిస్ట్రీస్ వాడిరేవు. ప్రియ దేవుని జనాంగమా, మరి చక్కటి దేవుని పాటలు, మరి స్తుతిగానములతో కూడిన దేవుని పాటలు, సంకీర్తనలు మీరు వింటూ ఉన్నారు. మరి ఈ రోజున కొద్ది నిమిషాలు మరి దేవుని మాటలను మీ మధ్యకు తీసుకుని రావాలని ఆత్మ ప్రేరేపణతో మీ మధ్యకు వచ్చి ఉన్నాను. ప్రియ దేవుని జనాంగమా, చూడండి, ఓ ప్రాముఖ్యమైన మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సామెతలు 11వ అధ్యాయము 28వ వచనం. సామెతలు 11:28. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. ప్రియ దేవుని జనాంగమా, ధనమును నమ్ముకుంటే పాడైపోతారని ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడటం మనం చూస్తూ ఉన్నాం. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ప్రియ దేవుని జనాంగమా, మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో నాకు తెలీదు. మీరు ఈ మాటలు ఆలకిస్తూ ఉన్నట్లయితే మీతోనే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, నీ నమ్మకం దేని మీద? నీ ఆలోచనలు దేని మీద? నీ అభిప్రాయం దేని మీద? దేన్ని నమ్ముకుంటే నేను బాగుపడతాను అని నువ్వు అనుకుంటున్నావు? దేవాది దేవుడు చెప్తున్నాడు, దేవుణ్ణి నమ్ముకో. నిన్ను నువ్వు నమ్ముకోకు, నీ బుద్ధును నువ్వు నమ్ముకోకు, నీ దగ్గరున్న ధనాన్ని నమ్ముకోకు, నీ దగ్గరున్న బలగాన్ని నమ్ముకోకు, నీలో ఉన్న బలాన్ని నమ్ముకోకు. నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని నువ్వు నమ్ముకుంటే నీ జీవితంలో నువ్వు ఏదైతే సాధించాలని పరుగులు వేస్తున్నావో నువ్వు సాధించగలవు. నా ప్రియ దేవుని జనాంగమా, 2025వ సంవత్సరం జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల దాటి ఏప్రిల్ మాసంలోనికి మీరు అడుగు పెట్టి ఉన్నారు. అయితే నా ప్రియ దేవుని జనాంగమా, గడిచిన నెలలు నువ్వు ఏదైతే సాధించలేకపోయావో, గడిచిన నెలల్లో నువ్వేదైతే పొందుకోలేకపోయావో, అయితే ఈ ఏప్రిల్ నెలలో నువ్వు సాధించాలనుకున్నది, నువ్వు పొందుకోవాలనుకున్నది ఒకే ఒక్కటి ఏదైనా ఉంటే ఆ మాటను దేవుడు నీతో చెప్తున్న మాట, నీ నమ్మకం దేని మీద? నువ్వు దేవుని నమ్ముకుంటే, నువ్వు దైవాన్ని నమ్ముకుంటే, దేవుని వాక్యాన్ని నువ్వు నమ్ముకుంటే నీ జీవితంలో ఊహకు మించిన కార్యాలు ఆ దేవాది దేవుడు నీ జీవితంలో చేయటానికి ఆయన సంసిద్ధుడు. నా ప్రియ దేవుని జనాంగమా, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రియా దేవుని జనాంగమా, అగ్నిగుండంలో షద్రక్, మేషక్, అబేద్నెగో వారి ముగ్గురిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడివేస్తారు. వారు పూజించమని, విగ్రహానికి పూజించమని చెప్పినప్పుడు వారు ఒక్కటే అంటారు, మీరు చేసిన విగ్రహానికి మేము పూజించము, మొక్కము, సాగిలపడము, నమస్కరించము. ఎందుకు అనంటే వారు అంటున్నారు, మేము మొక్కేది, పూజించేది, సేవించేది, నమ్ముకుంది ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను మాత్రమే అని అంటారు. అయితే ఆయన నిన్ను రక్షించగలడా అంటే వారు చెప్పే మాట ఏంటంటే, ప్రియమైన దేవుని జనాంగమా, ఇదిగో మేము అగ్నిగుండంలో పడిన మమ్మల్ని రక్షించగల సమర్థుడు మేము పూజించే పూజార్హుడు. అయితే ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా మేం మాత్రము మీరు పూజించమన్న విగ్రహానికి మేము పూజించమని అంటున్నారు. ప్రియ దేవుని జనాంగమా, ఎంత తీర్మానం, ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం ఆ ముగ్గురు యవన కాలంలో ఉన్న ఆ యవన బిడ్డలను మనం చూడగలం. నా ప్రియ దేవుని జనాంగమా, అగ్నిగుండంలో తీసుకుని వెళ్ళి వాళ్ళని మరి 7 రెట్లు ఆ అగ్నిగుండాన్ని పెంచినప్పుడు వారిని తీసుకునే వెళ్ళి పడేసిన ఆ అగ్ని వాళ్ళ శరీరాన్ని కాల్చలేకపోయింది. వాళ్ళ తల వెంట్రుకల నుండి అరికాల వరకు వాళ్ళని ఏమీ చేయలేకపోయింది. కారణం ఏమిటనంటే వాళ్ళు నమ్ముకుంది దైవాన్ని, వాళ్ళు నమ్ముకుంది సృష్టికర్త దేవుణ్ణి, వాళ్ళు నమ్ముకుంది వాళ్ళను సృష్టించినటువంటి దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారిని. ఈరోజు మీరే ప్రాంతంలో ఉన్నారో నాకు తెలీదు, నువ్వు దేని నమ్ముకున్నావు? చాలాసార్లు అంటుంటారు, నా బుద్ధి ఉంది చాలు, నాకు జ్ఞానం ఉంది చాలు, నాకు బలముందు చాలు, నాకు బలగముందు చాలు, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి చాలు, నాకు తెలివితేటలు ఉన్నాయి చాలు, నేను ఏదైనా సాధించగలను, నేను ఏదైనా చేయగలను నువ్వు అనుకోవచ్చు. లేదు లేదు లేదు, నీ బుద్ధి, నీ బలం, నీ బలగం, నీ ధనం నిన్ను కొంతవరకే ఒక మెట్టు ఎక్కించగలదేమో, కానీ నిన్ను ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళేది ఒకే ఒకటి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే
దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ధనమును నమ్ముకుంటే పాడైపోతావు. ఆల్రెడీ ఒకవేళ పాడైపోయిన స్థితిలో ఉన్నావా? ఆల్రెడీ ఒకవేళ ఇదిగో దీన స్థితిలోకి వెళ్ళిపోయావా? ఆల్రెడీ ఒకవేళ మనుషులను నమ్ముకొని ఇదిగో మోసపోయావా? ఓ చెల్లి, ఓ తమ్ముడు, దేవుడు నీతో మాట్లాడుతున్న ఒక శుభమాట ఏంటో తెలుసా? దేవుని నమ్ముకో. దేవుని నమ్ముకొని నీ జీవితాన్ని నూతనంగా ప్రారంభించు. దైవాన్ని నమ్ముకొని నీ బ్రతుకును నూతనంగా ప్రారంభించు. ఈ ఏప్రిల్ నెల నూతనంగా నువ్వు ప్రారంభించాలని నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నా ప్రియ దేవుని జనాంగమా, సృష్టికర్తను నమ్ముకున్నవాడు ఈ సృష్టిలో, ప్రపంచంలో ఎక్కడున్నా తన జీవితాన్ని ఓ ఉన్నతమైన దశకు మార్చగల దేవుడు ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, అయితే నేను ముగించబోయే ముందు ఒక శుభవార్తను మీ మధ్యకు తేవాలని ఆశపడుతూ ఉన్నాను. నీ నమ్మకం ఇక నుంచి దేని మీద పెడతావు? ధనం మీద పెడతావా? ధనాన్ని నమ్మి మోసపోయాడు గెహజీ. ధనాన్ని నమ్మి మోసపోయాడు ఇస్కరియోతు యూదా. నా ప్రియ దేవుని జనాంగమా, తన దగ్గర ఉన్న గుర్రపు రథాలను నమ్మి మోసపోయాడు ఫరో రాజు. నా ప్రియ దేవుని జనాంగమా, తన అందాన్ని నమ్మి మోసపోయారు పరిశుద్ధ గ్రంథములు అనేకులు. ఈరోజు నువ్వు దేని నమ్ముతున్నావు? యవన కాలంలో ఉన్న యవన బిడ్డలరా, లోకంలో కనిపిస్తున్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబడంబం. వాటిని నమ్ముకోకు. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మి నువ్వు ఏదైనా పని చేయి. చదువుకుంటున్న విద్యార్థులరా, వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులరా, దేవుని సన్నిధికి వెళ్తున్న విశ్వాసులరా, సేవ చేస్తున్న నా తోటి జత పని వారులరా, మీతో చెప్తున్న ఒక శుభవార్త. దేవుణ్ణి నమ్ముకుందాం, దేవుణ్ణే సేవిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుని పైన ఆనుకుందాం, దేవుణ్ణి అనుసరిద్దాం. దేవుని మనకు మిగిల్చిన అడుగు జాడల్లో మనం ముందుకు వెళ్దాం. నీ జీవితము ఒక ఉన్నతమైన దిశకు నా దేవుడు మార్చునుగాక. ఆమేన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బేతేల్ మినిస్ట్రీస్ వాడరేవు. షార్ట్కట్ BPCM.